డిస్కస్ చేద్దాం. ఎస్, సో వి విల్ స్టార్ట్ వాట్ కంపెనీస్ యాక్ట్ 2013. కంపెనీస్ యాక్ట్ 2013 స్టార్ట్ చేస్తాం. అండ్ దిస్ ఈజ్ అప్లికబుల్ బోత్ ఫర్ సిఏ అండ్ సిఎం. సిఏ సిఎం ఇద్దరికి ఉంది. ఫర్ సిఏ సెక్షన్ నెంబర్ 148 1 నుంచి 148 వరకు ఉంది. సెక్షన్ నెంబర్ 1 to 148 ప్లస్ మళ్ళీ ఫారెన్ కంపెనీకి సంబంధించి కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. ఓకే, ఫారెన్ కంపెనీ. వేరాజ్ వెన్ ఇట్ కమ్స్ టు సిఎంఏ సెక్షన్ నెంబర్ 1 నుంచి 122 సెక్షన్ 1 నుంచి 122 వరకు ఉండే అట్ ద సేమ్ టైం ప్లస్ డైరెక్టర్స్ అని ఒక టాపిక్ ఉంది. డైరెక్టర్స్, ఓకే, ఈ డైరెక్టర్స్ చాలా ఈజీ టాపిక్. అది ఇట్ టేక్స్ ఓన్లీ 2 hours టైం. 2 hours time to complete director's topic. However, it carries around 10 to 15 marks in the final examination. మీకు 40 మార్కులు కదా మొత్తం. How many marks for CMA? 40 marks. How many marks for CA? 60 marks. I am now talking about CMA. CMA 40 ఉంది కదా, ఈ 40లో ఓన్లీ డైరెక్టర్స్ ఎంత పడుతుంది? 10 నుంచి 15 పడిపోద్ది. అంటే మీరు పెట్టాల్సిన ఎఫర్ట్స్ చాలా తక్కువ, స్కోరింగ్ ఎక్కువ. మనం రిమైనింగ్ 122 ఉన్నాయి కదా, ఆ 122ని చదవడానికి వి మే టేక్ క్లాసెస్కి వి మే టేక్ అరౌండ్ 70 hours. ఎన్ని గంటలు తీసుకుంటాం? 70 hours తీసుకుంటాం అది చదవడానికి. 122 సెక్షన్స్ చదవడానికి 70 hours. మీకు ఎన్ని మార్కులు వస్తాయి? 25 marks. ఇక్కడ 10 to 15 ఎన్ని అవర్స్? 2 hours. సార్ కరెక్ట్గా మాట్లాడుకుంటే సిఎంఏ ఇంటర్ లా చూడడానికి సిలబస్ చాలా ఎక్కువ. మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే 50 to 60 marks చాలా తక్కువ చదివి స్కోర్ చేసేయచ్చు. చాలా తక్కువ చదివి. మీరు ప్రీవియస్ అటెంప్ట్స్లో నేను మీకు ఇస్తాను అనమాట. అది ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి, అది మనం సెలెక్టివ్ స్టడీ ఎలా చేయాలి. డెఫినెట్లీ ఇట్ విల్ వర్కౌట్, దెర్ ఇస్ నో డౌట్. దెర్ ఆర్ ఫ్యూ స్టూడెంట్స్, వాళ్ళు కొన్ని చాప్టర్స్ని కంప్లీట్ చాయిస్, అసలు వాళ్ళ క్లాసులు కూడా రారు, ఇంకెందుకు ఎలాగ రాయం కదా, స్టిల్ దే విల్ పాస్. ఎందుకు పాస్ అవుతారంటే నేను చెప్పాను కదా, సిఎంఏలో డెఫినెట్లీ ఆ క్వశ్చన్ పేపర్ ఒక ప్యాటర్న్ ఫాలో అవుతున్నారు. ఆ ప్యాటర్న్ ప్రకారం ఇస్తున్నారు, ఒక వెయిటేజ్ ఫాలో అవుతున్నారు. ఈ చాప్టర్ నుంచి ఎంత రావాలి, ఆ వెయిటేజ్ అయినా మీ బుక్లో కూడా ఇచ్చారు. అది ఎక్కడ నుంచి ఎంత వస్తుంది, ఎక్కడ నుంచి ఎంత వస్తుంది అని. దే విల్ డెఫినెట్లీ ఫాలో దట్. వేరేస్ వెన్ ఇట్ కమ్స్ టు సిఏ అలాంటి ఏం లేవు. ఓకే, ఇది చదువుతాను, ఇది చాయిస్ వదిలేస్తాను అంటే చాయిస్ వదిలేస్తారు కదా, అక్కడ నుంచి వస్తాయి. అది ఆడికి ఎలా తెలుస్తుంది నాకు తెలియదు, కానీ మనం ఏది వదిలేస్తే అదే పడుతుంది. సిఏలో ఇట్ హ్యాపెన్స్ రెగ్యులర్లీ. వేరే సిఎంఏలో అలా ఉండదు. సిఎంఏలో డెఫినెట్లీ ఎలా పడుతుంది, ఒక ప్యాటర్న్ ఫాలో అవుతారు. ఆ ప్యాటర్న్ కరెక్ట్గా మనం పట్టుకొని తక్కువ చదివి ఎక్కువ మార్కులు తెచ్చుకునే స్కోప్ సిఎంఏలో ఉంది. ఒక్క డైరెక్టర్స్ టాపిక్ లాస్ట్ అటెంప్ట్లో రెగ్యులర్ క్లాస్లో చెప్పలేదు నేను. కరెక్ట్ వారంలో ఎగ్జామ్ ఉంది, అప్పుడు ఒక రోజు నైట్ ఒక జూమ్ క్లాస్ పెట్టాను అటెండ్ అవ్వమని. ఎందుకంటే ఎగ్జామ్ దగ్గరలో చెప్తే యూజ్ అవుతుంది కదా. జూమ్ క్లాస్ పెట్టి నైట్ 7 నుంచి 8:30 వరకు చెప్పాను, గంటన్నర. అందులోంచి 15 మార్కులు వచ్చాయి. 15 మార్క్స్, గంటన్నర చదివితే 15 మార్కులు వచ్చాయి అందులోంచి. సో అయితే ఈసారి అలా చేయలేండి, ముందే చెప్తాను. అక్కడ వరకు ఆగను, ముందే చెప్తే ఇంకొంచెం చదువుకోవడానికి బాగుంటుంది కదా. ఓకే, సో క్లారిటీ ఉంది కదా మనం ఎలా చదువుకోవాలి. సిఎంఏకి సెలెక్టివ్ స్టడీ చేసిన ప్రాబ్లం ఏమీ లేదు. అయితే 100% క్లాసెస్కి రండి, దెన్ యూ డిసైడ్ వాట్ టు లీవ్, వాట్ టు స్టడీ అని. ఎందుకంటే ఏది కష్టమో ఏది ఈజీయో మీకు తెలియాలంటే ముందు మీరు రావాలి కదా. అప్పుడు కష్టంగా అనిపించిన వదిలేయండి. ఫైనల్ ఎగ్జామినేషన్కి ఇఫ్ యూ టార్గెట్ టు పాస్, అదే మీరు 70-80 వచ్చే లాలో అనుకున్నారు అనుకోండి, అప్పుడు అలాంటివి ఏమి ఉండవు, అన్ని చదువుకొని వెళ్ళాలి. ఓకే, సో నేను సెలెక్టివ్గా చెప్తానా,
నేను సెలెక్టివ్గా చెప్పను. నేను ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చెప్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ కంప్లీట్ చేస్తాను. నా వైపు నుంచి నేను 100% చెప్తాను. మీరు ఎంత చదువుకుంటారో అంత చదువుకుంటారు. ఓకే. సో ప్రైమర్లీ కంపెనీస్ యాక్ట్ 2013లో ఒరిజినల్ యాక్ట్ లో 29 చాప్టర్స్ ఉన్నాయి. ఎవ్రీ యాక్ట్ కూడా చాప్టర్స్ లో డివైడ్ అవుతుంది అనమాట. చాప్టర్స్, ఈచ్ యాక్ట్ కూడా ఎందులో డివైడ్ అవుతుందట? చాప్టర్స్ లోకి డివైడ్ అవుతాయి. చాప్టర్స్ అగైన్ సబ్ డివైడెడ్ ఇంటూ సెక్షన్స్. అందులో ఏముంటాయి? సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్స్ సబ్ డివైడెడ్ ఇంటూ సబ్ సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ లో మళ్ళీ సబ్ సెక్షన్స్ ఉంటాయి. సబ్ సెక్షన్స్ లో క్లాజెస్ ఉంటాయి, సబ్ క్లాజెస్ ఉంటాయి. సబ్ క్లాజెస్ ఎప్పుడైనా మనకి ఎడిషనల్ గా చెప్పాలంటే ప్రొవిజోస్ ఉంటాయి. ప్రొవిజో. ఇంకా ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకుంటే ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి ఒక సెక్షన్ లో. ప్రొవిజో, ఆ ప్రొవిజోలో మళ్ళీ ఫస్ట్ ప్రొవిజో, సెకండ్ ప్రొవిజో, థర్డ్ ప్రొవిజో ఇలా ఉంటాయి. ఓకే. ఫస్ట్ ప్రొవిజో ఎప్పుడు ఎలా స్టార్ట్ అవుతుందంటే, ఏ వర్డ్ తో స్టార్ట్ అవుతుందంటే ప్రొవైడెడ్ దాట్. అంటే ఆ ప్రొవిజో ఎలా వస్తుంది మీకు చెప్తాను చూడండి. యూ విల్ డెఫినెట్లీ పాస్ ఇన్ డిసెంబర్ అటెంప్ట్ అని చెప్పానట. ప్రొవైడెడ్ దాట్ యూ రెగ్యులర్లీ అటెండ్ క్లాస్, అలా అనమాట. ఓకే. సో ప్రొవైడెడ్ దాట్. సెకండ్ ప్రొవిజో ఫర్దర్ ప్రొవైడెడ్ దాట్ అని వస్తుంది. ఓకే. తర్వాత ఏంటి? ఆల్సో ప్రొవైడెడ్ దాట్ అని వస్తుంది అన్నమాట. సరే, ఇవన్నీ తెలిస్తేనే మనం లా చదవగలమా? మీ మొహం. అలాంటి ఏం లేవు. ఏం తెలియదు అని చదివచ్చు. నేను సిఏ ఇంటర్ చదివినప్పుడు ఏం తెలియదు, అయినా పాస్ అయిపోయి 62 వచ్చాయి నాకు. ఇవన్నీ తెలియపోయిన చదివచ్చు. సరే, ఇవన్నీ యాస్టీజ్ ఇలా రాయాలా? ప్రొవైడెడ్ దాట్ ఫైనల్ ఎగ్జామ్లో ఇలా రాయాలా? అలా కూడా ఏం అవసరం లేదు. ఓకే, అలా కూడా ఏమీ అవసరం లేదు. అయితే లాని మీరు చదివినప్పుడు ఇంకొంచెం బెటర్ వేలో మిగతా వాళ్ళకన్నా మీరు అండర్స్టాండ్ చేసుకోవడం కోసం ఇవన్నీ ఉపయోగపడతాయి. ఫైనల్ ఎగ్జామ్ లో లాలో సెక్షన్ లో యాజ్ ఇట్ ఈజ్ రాయాలా? నిజంగానే అలా రాయాల్సిన అవసరం లేదు. చాలా మంది అనుకుంటారు ప్రెజెంటేషన్ రాక నాకు మార్కులు తగ్గిపోయి అనుకుంటారు. లాలో ప్రెజెంటేషన్ రాక మార్కులు తగ్గిపోతాయి ఆర్ ఫెయిల్ అయిపోయిన అనుకుంటారు. ప్రెజెంటేషన్ రాక కాదు. ఏం రాక? అందులో ఉన్న ప్రొవిజన్ రాక. ఎందుకు ఫెయిల్ అయిపోతాం మనం? ఆ లాలో ఎగ్జాక్ట్ గా ఏం చెప్తున్నారో తెలియక ఫెయిల్ అయిపోతాం. ప్రెజెంటేషన్ అనే వర్డ్ మీరు మైండ్ లోంచి తీసేయండి. ఓకే. ప్రెజెంటేషన్ చాలా కొంతమంది అడుగుతారు, ఎంత వర్స్ట్ గా ఉంటదంటే అది. సార్ ప్రెజెంటేషన్ అంటే ఏంటి సార్ అంటే ఫ్యాకల్టీ వెంటనే చెప్తారు, ఫస్ట్ ఇలా రాయండి. ఏమని రాస్తారు? ప్రొవిజన్ అని పెట్టండి సైడ్ హెడింగ్. తర్వాత అనాలిసిస్ అని సైడ్ హెడింగ్ పెట్టండి. తర్వాత కంక్లూజన్ అని సైడ్ హెడింగ్ పెట్టండి. ఈ 3 సైడ్ హెడింగ్లో రాయండి. అప్పుడు మార్కులు వచ్చేస్తాయి. వస్తాయి అలాగా? అలా రావు. ఆ ఫార్మాట్ లో రాస్తే వచ్చేవు. యూ ఓపెన్ సజెస్టెడ్ ఆన్సర్స్. మీరు సజెస్టెడ్ ఆన్సర్స్ ఓపెన్ చేయండి. ఒక ఆన్సర్ ఎలా రాసాడు చూడండి. అసలు ఈ ఫార్మాటే ఫాలో అవడు. అలా సైడ్ హెడింగ్లు ఏమి ఉండవు అసలు. ఒక పారాగ్రాఫ్ లో ఆన్సర్ రాస్తాడు. కానీ అందులో ఉన్నది ఫస్ట్ ఈ డిస్కషన్ చేస్తాడు. అది ఏ ప్రయోజనో చెప్తాడు. దాని తర్వాత ఏం చేస్తారు? అది అనాలిసిస్ చేస్తారు క్వశ్చన్లో ఇచ్చింది. లాస్ట్ లో ఆ క్వశ్చన్లో అడుగుతాడు ఇది రైటా రాంగ్ అని. లాస్ట్ లో కంక్లూజన్ హెన్స్ ఇట్ ఈస్ నాట్ రైట్ ఆర్ హెన్స్ ఇట్ ఈస్ రైట్ అని రాస్తాం. ఓకే. సో పాయింట్ ప్రెజెంటేషన్ లో లేదు. మార్కులు ఎందులో వస్తాయి? ప్రెజెంటేషన్ లో రావు. ప్రెజెంటేషన్ చేస్తే మనం పాస్ అయిపోతాం అంటే ఆన్సర్ ఇస్ 100% రాంగ్. ఇంటర్మీడియట్ లో మీరు స్కేల్ పెట్టి పెన్సిల్ పెట్టి అండర్లైన్ చేస్తుంటారు సైడ్ హెడింగ్స్ కి. పాస్? నో, అలా పాస్ అవ్వం. ఇన్ మై ఎంటైర్ సిఏ కెరియర్ ఆర్ సిఎంఏ కూడా రాశాను, అది వేరే విషయం. సిఏ కెరియర్ లో నేను ఒక్కసారి కూడా పెన్సిల్ పట్టుకెళ్ళలేదు ఎగ్జామ్కి. పెన్సిల్ పట్టుకెళ్ళలే, స్కేలు పట్టుకెళ్ళలే. నువ్వు పెన్సిల్ స్కేల్ నీకు అంత ఖాళీగా ఉన్నావు నువ్వు.
అంత అంత తక్కువ ఉంటుందా క్వశ్చన్ పేపర్? అలా ఏం ఉండదు. వాటర్స్ కొడతాను, అవి ఇవి అలాంటివి ఏమి మీరు టైం వేస్ట్ చేయకండి. దాని బదులు ఇంకేం చేస్తారు, క్వశ్చన్ ఇంకొంచెం బాగా చదవండి, దాని మీద పెట్టండి. అంతేగాని సైడ్ హెడ్డింగ్లు అవన్నీ అవసరమా అంటే అసలు అవసరం లేదు, అలాంటివి ఏమి ఉండవు. ఓకే, ప్రెజెంటేషన్ కాదు ఇంపార్టెంట్, ఏది ఇంపార్టెంట్? ప్రొవిజన్ ఇంపార్టెంట్. అందులో ఎగ్జాక్ట్ గా లేని చెప్పారని ఇంపార్టెంట్. ఓకే, దీనికోసం మనం ఏం ఫాలో అవుతామంటే ఒక సెక్షన్ చదువుతాం, ఆ సెక్షన్ కి పాస్ట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ ఒక కంపైలర్ లో ఉంటాయి. ఓకే, ఐ విల్ ప్రొవైడ్ దట్. ఆ కంపైలర్ లో ఆ సెక్షన్ మీద క్వశ్చన్స్ అన్ని ఉంటాయి. సేమ్ సెక్షన్ నెంబర్ 8 అని ఉందనుకోండి, ఆ సెక్షన్ నెంబర్ 8 మీద ఒక 4-5 క్వశ్చన్స్ ఉంటాయి మన కంపైలర్ లో. ఓకే, వాట్ ఈస్ సెక్షన్ నెంబర్ 8? కంపెనీ విత్ చారిటబుల్ ఆబ్జెక్ట్స్. కంపెనీ విత్ చారిటబుల్ ఆబ్జెక్ట్స్. సో దానికి సంబంధించి ఒక 4-5 క్వశ్చన్లు ఒక కంపైలర్ లో ఉంటాయి. అది మనం చదివేసాం అనుకోండి, ఆ సెక్షన్ అంతా అయిపోయినట్టే. సో అవర్ ప్రిపరేషన్ ఆర్ అవర్ క్లాస్ విల్ బి ఓవర్ ఓన్లీ వెన్ వీ కెన్ సే అలాంగ్ విత్ ద ప్రొవిజన్ వీ కంప్లీటెడ్ కంపైలర్. అంటే కంపైలర్ కూడా కంప్లీట్ చేస్తేనే మనకి ఏమైనట్టు, మన ప్రిపరేషన్ అయినట్టు. ఓన్లీ ప్రొవిజన్ చదువుకొని వెళ్ళిపోతే అవ్వదు. ప్రొవిజన్ చదువుకొని వెళ్ళిపోతే మనం ఎగ్జాక్ట్ గా అక్కడ రిప్రజెంట్ చేయలేం. ఎక్కడ? ఫైనల్ ఎగ్జామ్ లో ఖచ్చితంగా మీరు ఏం చేయాలి, కంపైలర్ చదవాలి. కంపైలర్ బట్టి కొట్టాలా? కంపైలర్ లో 1000 క్వశ్చన్లు ఉంటాయి, బట్టి కొట్టేస్తాం అన్ని. అది ఎందుకు నేర్చుకుంటున్నాం కంపైలర్? ఆ ప్రొవిజన్ సెక్షన్ లో ఉన్న ప్రొవిజన్ మనకు క్లియర్ గా అర్థమైందో లేదో తెలుసుకోవడానికి. ఎందుకంటే అక్కడ ఆన్సర్ ఉంటుంది, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ మనం తెలుసుకోవడానికి. ఫైనల్ గా మీరు దేని మీద డిపెండ్ అవ్వాలి? ప్రొవిజన్ మీదే డిపెండ్ అవ్వాలి. కంపైలర్లు బట్టి కొట్టకూడదు, అలా ఎవడు చేయలేడు. 1000 క్వశ్చన్స్ చదివేస్తావా? 1000 క్వశ్చన్స్ చదవడానికి ఛాన్స్ లేదు. జస్ట్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్, బెటర్ అప్లికేషన్ నాలెడ్జ్ మనం ఏం చదవాలి, కంపైలర్ చదవాలి. 10 సార్లు చదవకూడదు, ఒకసారి చదవాలి. ఎందుకంటే ఆ ప్రొవిజన్ లో ఉన్నది అక్కడ కూడా ఉంటది. కాబట్టి 10 సార్లు దాన్ని బట్టి కొట్టడానికి అసలు ప్రయత్నించకూడదు. ఇట్ ఈస్ 100% నాట్ సజెస్టబుల్ టు బై హార్ట్ వాట్ కంపైలర్స్, ఓల్డ్ ఎగ్జామినేషన్, ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ ఈ ఫార్మాట్ లో మీరు చదివితే, పాత ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ బట్టి కొట్టేస్తాను అనే ఫార్మాట్ లో మీరు ఫాలో అయితే యూ విల్ నెవర్ పాస్ దిస్ కోర్స్. ఆ కోర్సును అసలు పాస్ అవ్వలేదు, అలా బట్టి కొట్టకూడదు. ఓకే, సో ఒక పద్ధతిగా చదువుకోవాలి, అలా తెలుసుకోవాలి. ఓకేనా? సో దిస్ ఇస్ వాట్ లాలో ఇలా ఉంటాయి. సార్ ఇవన్నీ మనకు అవసరమా అంటే అంత అవసరం లేదు. ఈ యాక్ట్ లో మనకి ఎన్ని చాప్టర్స్ అప్లై చేశారంటే, ఫర్ సిఏ మొత్తం ఎన్ని ఉన్నాయి? 29 ఉన్నాయి. టోటల్ హౌ మెనీ చాప్టర్స్ ఆర్ దేర్? 29. అందులో సిఏకి ఒక 10 చాప్టర్స్ ఉన్నాయి, 10 చాప్టర్స్. ఓకే, సిఎంఏకి ఒక 7 చాప్టర్స్ ఉన్నాయి, 7+1 డైరెక్టర్స్ కూడా ఉంది కదా. సో 7 చాప్టర్స్ ఒక ఆర్డర్ లో ఉంటాయి, 7 చాప్టర్స్ చదువుకోవాలి. ప్లస్ దీనికి ప్లస్ ఏం యాడ్ చేయాలి, డైరెక్టర్స్ యాడ్ చేయాలి. ఓకే, అన్ఫార్చునేట్లీ ఈ 7 కాకుండా ఎక్స్ట్రాగా ఇంకో చాప్టర్ కూడా ఉంది, 8th చాప్టర్. ఆ 8th చాప్టర్ డివిడెండ్. 8th చాప్టర్ ఏంటి? డివిడెండ్. ఈ డివిడెండ్ అనే చాప్టర్ ఎక్కడ లేదు, ఇందులో లేదు. గ్రూప్ 2లో ఆడిటింగ్ అనే చాప్టర్ సబ్జెక్ట్ లో ఉంది. సో టెక్నికల్ గా మనం అండ్ ఆడిటింగ్ వర్క్ కూడా మనం వెయిట్ చేయకూడదు. డివిడెండ్ గురించి మనకు ఫస్ట్ గ్రూప్ లోనే కొంత నాలెడ్జ్ ఉండాలి డివిడెండ్ గురించి. అండ్ హెన్స్ 7 చాప్టర్స్ మీ సిలబస్ అయినా 7+1 ఏంటి? 1 డివిడెండ్ +1 ఇది డైరెక్టర్స్. ఓకేనా? ఇది టెక్నికల్ గా మనం కవర్ చేసే సిలబస్. సార్ ఈ డివిడెండ్ మనకు సిలబస్ లో లేదు కదా. సిలబస్ లో ఉన్నా లేకపోయినా ఈ డివిడెండ్ అనేది మనం కవర్ చేయాల్సిందే. ఎందుకంటే డెఫినెట్ గా మీ ఓవరాల్ సిలబస్ లో ఉంది, గ్రూప్ 2లో ఉంది. బట్ అది మనకు తెలిస్తే చాలా సార్లు ఇమాజిన్ కంపెనీ ఒకటి దగ్గర అప్పు తీసుకుందట, ఒక కంపెనీ. ఓకే, సో ఆ కంపెనీ అప్పు తీసుకోవడం, లేకపోతే కొన్నిసార్లు బాగా గుర్తొచ్చింది, సెక్షన్ 96 అని ఒక సెక్షన్ ఉంది. సెక్షన్ 96, దిస్ ఈజ్ యాన్యువల్ జనరల్ మీటింగ్. దిస్ వాట్? యాన్యువల్ జనరల్ మీటింగ్. ఎవ్రీ ఇయర్ ఒక కంపెనీకి యాన్యువల్ జనరల్ మీటింగ్ జరుగుతుందట. ఆ ఓనర్స్ అందరూ కలిపి ఒక మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకుంటారట. ఆ మీటింగ్ లో ఏం మాట్లాడతారు సార్ అంటే, అందులో ఒక పాయింట్ లో డిక్లరేషన్ ఆఫ్ డివిడెండ్ అని వస్తుంది. అందులో ఒక పాయింట్ ఏంటి? డిక్లరేషన్ ఆఫ్ డివిడెండ్. పేమెంట్ ఆఫ్ డివిడెండ్ కాదు, ప్రపోజల్ ఆఫ్ డివిడెండ్ కాదు,
ఏంటది? డిక్లరేషన్ ఆఫ్ డివిడెండ్ అనే వర్డ్ వాడారు. ఇప్పుడు నేను 3 పదాలు చెప్పాను. పేమెంట్ ఆఫ్ డివిడెండ్, ప్రపోజల్ ఆఫ్ డివిడెండ్, డిక్లరేషన్ ఆఫ్ డివిడెండ్. ఈ మూడిట్లో అక్కడ ఏం వాడారు? డిక్లరేషన్ ఆఫ్ వాట్ ఈస్ డిక్లరేషన్ ఆఫ్ డివిడెండ్ తెలియాలనుకో యూ షుడ్ గో టు డివిడెండ్ చాప్టర్. ఇంకో ఆల్టర్నేటివ్ లేదు. అంటే మీకు దీని మీద క్లారిటీ రావాలంటే మనకు సిలబస్ లో లేకపోయినా మనం ఏం చదవాలి? డివిడెండ్ చదివితే ఇప్పుడు ఒకసారి రాదు, చాలా సెక్షన్స్ లో వస్తుంది. అది మాట వస్తే డివిడెండ్ వస్తుంటది. సో ఆ డివిడెండ్ మీద మీకు క్లారిటీ రావాలంటే డెఫినెట్లీ వీ షుడ్ స్టడీ వాట్ 8th చాప్టర్ కాల్డ్ as డివిడెండ్. ఓకే, సో దిస్ ఈస్ ద సిలబస్ దట్ వీఆర్ గోయింగ్ టు కవర్ ఫర్ సిఎంఏ ఇంటర్. దీనికి అడిషనల్ గా సిఏకి ఇంకో 2 చాప్టర్లు కవర్ చేస్తాం. బట్ అక్కడ కూడా మీరు తప్పించుకోలేరు. సిఎంఏ వాళ్ళు ఆ ఎక్స్ట్రా చాప్టర్స్ గ్రూప్ 2లో ఆడిటింగ్ లో ఉన్నాయి. ఓకే, మనకు సిలబస్ తక్కువ అనే మీకు అలా చూపించి మళ్ళీ ఎక్కడ పెడతాడు? గ్రూప్ 2లో ఆడిటింగ్ లో ఉంటాయి. సిఎంఏ సిలబస్ ఎలా ఉంటుంది సార్ అంటే ఇది లేదు అని ఉండదు, అందులో అన్ని ఉంటాయి, అందులో అన్ని ఉంటాయి. ఓకే, క్వశ్చన్ పేపర్ టెస్టింగ్ లెవెల్ మాత్రం కొంచెం ఈజీగా ఉంటుంది, అంతేగాని సిలబస్ తక్కువ కాదు. సిఏ కన్నా సిఎంఏ సిలబస్ ఎక్కువ, సిఎంఏ సిలబస్ చాలా ఎక్కువ. బట్ స్టిల్ క్వశ్చన్ పేపర్ టఫ్నెస్ కొంచెం తక్కువ ఉండడం వల్ల అట్లీస్ట్ కొంచెం మంది పాస్ అవుతున్నారు, లేకపోతే అది కూడా పాస్ అవ్వరు. క్వశ్చన్ పేపర్ కూడా ఈజీగా లేదనుకో అసలు పాస్ అవ్వరు. ఓకే, దట్స్ ఇట్. సో 29 చాప్టర్స్ ఉన్నాయి. అందులో మన సిలబస్ ఎన్ని కవర్ చేస్తాం? ఫస్ట్ వి విల్ కవర్ హౌ మెనీ చాప్టర్స్? 8 ప్లస్ 2. ఈ 2 ఎవరికి? సిఏకి. ఓకే, ప్లస్ 2. అందులో ఫస్ట్ చాప్టర్లో చాప్టర్ నెంబర్ 1 మీరేం రాసుకోక్కర్లేదు, మీరేం రాయక్కర్లేదు, అంతా ఆల్రెడీ ఎవ్రీథింగ్ ఈస్ రిటర్న్, అంతా రాసేస్తుంది. అది మీకు ఇస్తాను, అందాక మీరు చూడండి. చాప్టర్ నెంబర్ 1. చాప్టర్ నెంబర్ 1లో హౌ మెనీ సెక్షన్స్ ఆర్ దేర్ అంటే సెక్షన్ నెంబర్ 1 and 2. సెక్షన్ నెంబర్ 1 and 2 ఈ 2 ఫస్ట్ చాప్టర్లు ఉన్నాయి. చాప్టర్ నెంబర్ 2 అందులో సెక్షన్ నెంబర్ 3 నుంచి 22, సెక్షన్ నెంబర్ 3 నుంచి 22 వరకు ఉన్నాయి చాప్టర్ నెంబర్ 2. చాప్టర్ నేమ్స్ కూడా మీకు చెప్తాను. చాప్టర్ నెంబర్ 3 సెక్షన్ 23 నుంచి 42 చెప్పాను కదా. చాప్టర్ సబ్ డివైడెడ్ ఇంటూ సెక్షన్స్. ఇక్కడ రాశాను చాప్టర్స్ ఎందులో డివైడ్ అయ్యాయి? సెక్షన్స్. ఈచ్ చాప్టర్ లో సెక్షన్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వన్ చాప్టర్ నెంబర్ 4. చాప్టర్ నెంబర్ 4 సెక్షన్ 43, 72, 43 నుంచి 72 వరకు ఉంటుంది. చాప్టర్ నెంబర్ 5 చాప్టర్ 5 సెక్షన్ నెంబర్ 73 నుంచి 76A. చాప్టర్ 5 73 నుంచి 76A. చాప్టర్ 6 సెక్షన్ నెంబర్ 77 నుంచి ఎంత? 87, 88 కాదు, 87. చాప్టర్ నెంబర్ 7 ద బిగ్గెస్ట్ చాప్టర్, సెక్షన్ 88 నుంచి 122. 88 నుంచి 122. చాప్టర్ 9 ఇప్పుడే చాప్టర్ 8 కూడా చెప్పాను కదా. ఏంటి చాప్టర్ 8? ఏంటి పేరు? డివిడెండ్. సెక్షన్ నెంబర్ 123 నుంచి సెక్షన్ నెంబర్ 127. జస్ట్ 2 days పడుతుంది అంతే, జస్ట్ 2 days. ఓకే, చాప్టర్ నెంబర్ 9, 10 కూడా ఉన్నాయి. ఎవరికి ఉన్నాయి ఇవి? సిఏకి. ఫర్ సిఏ చాప్టర్ నెంబర్ 9, 10 కూడా ఉన్నాయి. దట్ ఈస్ సెక్షన్ నెంబర్ 128 నుంచి 138. దిస్ ఇస్ చాప్టర్ నెంబర్ 9. కమ్ టు చాప్టర్ నెంబర్ 10, దట్ ఈస్ సెక్షన్ నెంబర్ 139 టు సెక్షన్ నెంబర్ 148. సో దీస్ ఆర్ ద సెక్షన్ నెంబర్స్. సరే, సెక్షన్ నెంబర్ చాలా అవసరం అంటే మన క్లాస్కి చాలా చాలా అవసరం. ఓకే, ఎందుకంటే మధ్య మధ్యలో నేను అడుగుతాను, టెల్ మీ అబౌట్ సెక్షన్ నెంబర్ 12 అనేస్తాను. అది ఏంటి ఏం చెప్పను. అంటే మనం ఎలాగా మనం గుర్తుపెట్టుకుంటాం దాన్ని? సెక్షన్లతోనే గుర్తుపెట్టుకుంటాం. ఓకే, సో లేమ్యాన్ నార్మల్గా మాట్లాడతాడు, లామ్యాన్ సెక్షన్స్తో మాట్లాడతాడు. ఓకే, సో మనం ఎలా అవ్వాలంటే ఖచ్చితంగా సెక్షన్స్ అన్ని నెంబర్స్ గ్యారంటీ రావాలి.
దెర్ ఇస్ నో అదర్ చాయిస్. ఓకే, సో నేను ముందు నుంచైనా వెనక్కి చెప్పిస్తాను, లేదా వెనక నుంచి ముందుకు చెప్పిస్తాను. ఒక రోజు అలా నెల వరకు ఒకసారి నించోరా అని చెప్పి 120 నుంచి 1 వరకు చెప్పిమంటాం. మరి అలాంటివి జరిగాయి. ఆడిట్ స్టాండర్డ్స్ లో జరుగుతాయి, అన్నింటిలో జరుగుతాయి. ఓకే, సో దేర్ ఇస్ నో ఎక్స్క్యూజ్ ఫర్ యూ. ఇందులో ఎక్స్క్యూజ్ ఏముండదు. సెక్షన్ నెంబర్స్ 100% రావాల్సిందే. సార్ ఎగ్జామ్లో అది అవసరమా? అవసరం లేదురా, అయినా కావాలి. ఎగ్జామ్లో రాయొద్దురా, క్లాసుకు మాత్రం కావాలి. ఓకే, అది ఫిక్స్. సాడిజము ఇంకేమనుకుంటారో అనుకోండి, మీరు ఏమనుకున్నా దేర్ ఇస్ నో ఎక్స్క్యూజ్. నేను ఖచ్చితంగా అడుగుతాను, ఖచ్చితంగా. ఇప్పుడు చూడండి, ఇందాక లేదు సెక్షన్ నెంబర్ 96 అని చెప్పాను లేదా? అలాగే అడుగుతాను. ఇప్పుడు ఏజిఎం అంటే ఏంటని అడుగుతాను. 96 చెప్పాల్సిందే. ఓకే, అందుకు కేర్ఫుల్గా ఇక్కడ రాస్తున్నాను. నేను సెక్షన్స్ డివైడ్ చేస్తాను. కాకపోతే మీకు మరీ ఇబ్బందిగా అనిపించింది అనుకో, ఫస్ట్ నేను చెప్పేస్తాను. 122 నా విజ్ఞాన ప్రదర్శన అంతా ఫస్ట్ చేస్తాను, చేసి అప్పుడు మిమ్మల్ని చెప్పమంటాను. మరి నేనే చదివినప్పుడు మీరు చదవాలి కదా. నేను పాస్ అయిపోయినోడే గుర్తుపెట్టుకున్నప్పుడు పాస్ అవ్వాల్సిన వాళ్ళు నాకన్నా ఎలా ఉండాలి నాకన్నా? ఇంకొంచెం ఫాస్ట్గా ఉండాలి, ఇంకొంచెం ఇంట్రెస్ట్ చూపించాలి. సో డెఫినెట్లీ ఐ విల్ సే, నాతో పాటు మీరు కూడా ఏం చేయాలి, నా వెంటనే చెప్పేయాలి. ఓకే, సో ఇవన్నీ మనకు మ్యాండేటరీ రూల్స్. సో సెక్షన్ నెంబర్ 1, 2 చూడండి. ఇది కూడా గుర్తుపెట్టుకోవడానికి మీకు చెప్తున్నాను, ఏమున్నది చాలా ఈజీ. చాప్టర్ నెంబర్ 1 ఆల్వేస్ ఇది ప్రిలిమినరీ. సెక్షన్ నెంబర్ 1 ఏంటి? ప్రిలిమినరీలో ఒక రెండే ఉన్నాయి అనమాట. సెక్షన్ నెంబర్ 1, సెక్షన్ నెంబర్ 2 రెండే ఉన్నాయి అందులో. సెక్షన్ నెంబర్ 1 షార్ట్ టైటిల్, ఎక్స్టెంట్ అండ్ కమెన్స్మెంట్ ఆఫ్ ద యాక్ట్. షార్ట్ టైటిల్, ఎక్స్టెంట్, కమెన్స్మెంట్. సార్ షార్ట్ టైటిల్ అంటే దాని మీనింగ్ ఏంటి సార్ అంటే ఆ యాక్ట్ పేరు. షార్ట్ టైటిల్ అంటే ఆ యాక్ట్ పేరు ఏంటో రాసాడు. ఎక్స్టెంట్ అంటే అప్లికబిలిటీ. ఎక్స్టెంట్ అంటే ఏంటి? అప్లికబిలిటీ. అంటే ఈ యాక్ట్ ఆల్ ఓవర్ ఇండియా అప్లై అవుద్దా, లేకపోతే ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అప్లై అవుద్దా, ఓన్లీ మధురవాడలో అప్లై అవుద్దా? ఇది ఎక్స్టెంట్ అంటే ఏంటి? ఇట్స్ వాట్ అప్లికబిలిటీ. థర్డ్ వన్ కమెన్స్మెంట్. ఈ యాక్ట్ ఎప్పటి నుంచి కమెన్స్ అయింది, ది స్టోరీ. ఓకే, వేరే సెక్షన్ నెంబర్ 2లో డెఫినేషన్స్ ఉంటాయి. చాలా డెఫినేషన్స్ ఉంటాయి అందులో. కంపెనీస్ యాక్ట్ లో కొత్త పదాలన్నిటికీ డెఫినేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం లైఫ్ లో ఫస్ట్ టైం వింటాం ప్రాస్పెక్టస్, దానికి డెఫినేషన్ ఉంది. ఏజిఎం అన్నాను, డెఫినేషన్ ఉంది. డైరెక్టర్ అన్నాను, డెఫినేషన్ ఉంది. షేర్ హోల్డర్ డెఫినేషన్ ఉంది. మెంబర్ డెఫినేషన్ ఉంది. కంపెనీ కూడా డెఫినేషన్ ఉంది. కామెడీ డెఫినేషన్. కంపెనీ మీన్స్ ఏ కంపెనీ, డెఫినేషన్ అదే. కంపెనీ మీన్స్ ఏ కంపెనీ విచ్ ఇస్ ఇన్కార్పొరేటెడ్ అండర్ కంపెనీస్ యాక్ట్ 2013, అదే దాని డెఫినేషన్. ఓకే, పబ్లిక్ కంపెనీ డెఫినేషన్ ఉంది. ప్రైవేట్ కంపెనీ డెఫినేషన్ ఉంది, అది కూడా కామెడీ. ఏంటిది కామెడీ? అది పబ్లిక్ కంపెనీ మీన్స్ ఏ కంపెనీ విచ్ ఇస్ నాట్ ఎ ప్రైవేట్ కంపెనీ. ప్రైవేట్ కంపెనీ డెఫినేషన్ వేరు. ప్రైవేట్ కంపెనీ మీన్స్ ఏ కంపెనీ విచ్ ఇస్ నాట్ ఎ పబ్లిక్ కంపెనీ అని కొడతారు. దీనికేమో అది ఆడెవడంటే వాడు కాదు, వీడెవడంటే వీడు కాదు, అలాగ మనం చెప్పే ఛాన్స్ లేదు. సో ఒకదానికి అలా ఉంటుంది, ఒకదానికి ఉండదు. ఓకే, సో చాప్టర్ నెంబర్ 1 చాలా డెడ్ ఈజీ కవర్ చేసేస్తాం మనం. చాప్టర్ నెంబర్ 2 సెక్షన్ నెంబర్ 3 నుంచి 22 వరకు. ఇదేంటంటే ఒక కంపెనీని ఇన్కార్పొరేట్ చేయాలనుకుంటే, ఒక కంపెనీ మీరు ఎస్టాబ్లిష్ చేయాలనుకోండి, ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేయాలంటే ఏం చేయాలి సార్, ప్రొసీజర్ ఏంటి, ఇది స్టోరీ. సో కంపెనీ అంటే ఏంటనేది ఇంకా నేను డిస్కస్ చేయలేదు. ఇన్ఫాక్ట్ కంపెనీ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఏంటది? అదొక బిజినెస్ ఫార్మ్ అనమాట. బిజినెస్ చేయడానికి రకరకాల ఫార్మ్స్ ఉంటాయి కదా. సోల్ ప్రొప్రైటర్షిప్, పార్ట్నర్షిప్, సొసైటీ, ఇలా రకరకాల పేర్లతో యూ కెన్ డూ బిజినెస్ ని బిజినెస్ ఇన్ మల్టిపుల్ వేస్. అందులో ఒక వే కంపెనీ. సో కంపెనీ ఫార్మ్ ఆఫ్ ఆర్గనైజేషన్ లో కూడా మీరు చేయొచ్చు. ఓకే, అలా ఒక కంపెనీని పెట్టాలంటే వాట్ ఈస్ ద ప్రొసీజర్ సార్? మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. నాకు నైట్ పడుకున్నప్పుడు అనిపించిందట, రేపు మార్నింగ్ పెద్ద బిజినెస్ పెట్టాలి మనం అని చెప్పి చిన్న కిరాణా షాప్ ఓపెన్ చేశానట. ఏం చేశాను? కిరాణా షాపు. ఆ షాపు నేనే ఓనర్. ఓకే, సోల్ ప్రొప్రైటర్షిప్. ఈజీలీ ఐ కెన్ ఫార్మ్. మార్నింగ్ అనుకుంటాను నా దగ్గర 5 lakh rupees డబ్బులు ఉన్నాయి, వెంటనే షాప్ ఓపెన్ చేసి టుమారో ఐ కెన్ స్టార్ట్. ఓకే,
సేమ్. అదే రోజు నైట్ నాకు మళ్ళీ పడుకున్నోడు కళ్ళు వచ్చిందట, ఒక కంపెనీని పెట్టాలని. ఆ కిరాణా షాప్ ని కంపెనీ ఫార్మ్ ఆఫ్ ఆర్గనైజేషన్ లో నడిపించాలనుకున్నాను. కళ్ళు మూసుకున్నాను, కంపెనీ అని. మార్నింగ్ లేచిదాన్ని కంపెనీ బోర్డు పెట్టి వచ్చా, నో ఛాన్స్. అంటే దెర్ ఇస్ అ ప్రొసీజర్ విచ్ ఇస్ దేర్ టు ఇన్కార్పొరేట్ వాట్ కంపెనీ. ఆ ప్రొసీజర్ ఏంటి సార్, ఏం ఫాలో అవ్వాలి సార్? సోల్ ప్రొప్రైటర్షిప్ ఫామ్ కి ఒక ప్రొసీజర్, ఇది ఏంటిది కంపెనీకి ఇంకొక ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ అంతా ఎక్కడ ఉంటుంది సార్ అంటే చాప్టర్ నెంబర్ 2 లో ఉంటుంది. ఇన్కార్పొరేషన్, ఒక కంపెనీని ఇన్కార్పొరేట్ చేయడం, క్రియేట్ చేయడం. ఎలా క్రియేట్ చేయాలని ఎక్కడ రాసి ఉంటుంది? చాప్టర్ నెంబర్ 2, ఆల్ అబౌట్ వాట్ ఇన్కార్పొరేషన్. ఓకేనా? కంపెనీని ఇన్కార్పొరేట్ చేస్తాం, కంపెనీ బిజినెస్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేయాలంటే కంపెనీ నీడ్స్ వాట్ క్యాపిటల్. కంపెనీ నీడ్స్ క్యాపిటల్. క్యాపిటల్ లేకుండా బిజినెస్ ఎలా చేస్తావు? సో ముందు క్యాపిటల్ నీ దాకా రావాలంటే, కంపెనీకి క్యాపిటల్ కావాలంటే, కంపెనీ నీడ్స్ టు ఇష్యూ ఏ డాక్యుమెంట్ కాల్డ్ యాజ్ ప్రాస్పెక్టస్. తెలుసా? ఇప్పుడు నువ్వు పెళ్లికి వెళ్ళాలనుకున్నావు, ఓకే, నువ్వు పెళ్లికి వెళ్ళాలనుకున్నావు. ఇన్విటేషన్ వచ్చిన తర్వాత వెళ్తావా, లేకపోతే ఎవడ పిలకుండా వెళ్ళిపోతావా? ఇన్విటేషన్ రావాలి. అలానే ఒక కంపెనీలో అమ్మాయి ఇన్వెస్ట్ చేయాలనుకుంటుంది. సో ఆ అమ్మాయి ఇన్వెస్ట్ చేయాలంటే ఫస్ట్ ఆ అమ్మాయికి ఏం వెళ్ళాలి? ఇన్విటేషన్ వెళ్ళాలి. ఇన్విటేషన్, ఓకే. అలా అనమాట. నా కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేయండి అని ఒక ఇన్విటేషన్ పంపిస్తే, ఇన్విటేషన్ చదువుకుని అమ్మాయి రావాలి. సో ప్రొసీజర్ అది. స్టెప్ నెంబర్ 1 ఏంటి? ఇన్విటేషన్. స్టెప్ నెంబర్ 2 ఏంటి? వాళ్ళు ఓకే, ఆ ఇన్విటేషన్ వాళ్ళకి నచ్చితే దే విల్ కమ్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ ద కంపెనీ. అర్థమైందా లేదా? సో ఇది ఆ ప్రొసీజర్ అన్నమాట. ఆ ఇన్విటేషన్ ని మనం ఏమని పిలుస్తాం అంటే ప్రాస్పెక్టస్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? ప్రాస్పెక్టస్. ప్రాస్పెక్టస్, రైట్? ప్రాస్పెక్టస్ ఎవరెవరికి ఇవ్వాలి ఇప్పుడు చెప్పండి. కంపెనీ నీడ్స్ టు గివ్ టు పబ్లిక్. పబ్లిక్ నచ్చింది అనుకోండి, పబ్లిక్ విల్ ప్రొవైడ్ వాట్ క్యాపిటల్, డబ్బులు ఇస్తారు. ఆ క్యాపిటల్ తో ద కంపెనీ విల్ డూ ద బిజినెస్. ఇది జరగాలి. సరే, మోర్ డీటెయిల్స్కి వెళ్దాం స్లోగా. నేను ఏం చేస్తానంటే ఒక 2 days 3 days ఓవరాల్ పిక్చర్ అంతా రావడానికి టైం పడుతుంది. అన్ని అటెస్ట్ ఇచ్చి మనం చెప్పలేము అనమాట. సో 3 days తర్వాత యూ విల్ బి ఇన్ కంఫర్టబుల్ పొజిషన్. ప్రస్తుతానికి నేను ఏమంటున్నాను, కంపెనీకి క్యాపిటల్ కావాలి, కంపెనీకి డబ్బులు కావాలి. ఎవరు ఇస్తారట ఆ డబ్బులు? షేర్ హోల్డర్స్ ఇస్తారంటే పబ్లిక్ ఇస్తారు. ఆ పబ్లిక్ ఇవ్వాలంటే ఫస్ట్ ఆ పబ్లిక్ ఏమి ఇవ్వాలి? మనం ప్రాస్పెక్టస్ ఇవ్వాలి. ప్రాస్పెక్టస్ ఇచ్చి వాళ్ళకి నచ్చితే వాళ్ళు ఏమి ఇస్తారు? షేర్ క్యాపిటల్ ప్రొవైడ్ చేస్తారు. షేర్ క్యాపిటల్, అది నెక్స్ట్ చాప్టర్ పేరు. చాప్టర్ నెంబర్ 4 నేమ్ ఏంటి? షేర్ క్యాపిటల్. అయితే అందాక గుర్తుపెట్టుకుని డిబెంచర్స్ కూడా ఇదే చాప్టర్ పేరు. అది షేర్ క్యాపిటల్ అండ్ డిబెంచర్స్. ఈజీ ఓన్లీ. షేర్ క్యాపిటల్ అండ్ డిబెంచర్స్. నెక్స్ట్ వన్, చాప్టర్ నెంబర్ 5. సార్ షేర్ క్యాపిటల్ డిబెంచర్స్ ఎవరెవరికి ఇచ్చారు సార్? పబ్లిక్ కంపెనీకి ఇచ్చారు. దెర్ ఈస్ అనదర్ వే ఏ కంపెనీ కెన్ గెట్ ద మనీ ఫ్రమ్ పీపుల్. వేరే రకంగా కూడా డబ్బులు తీసుకోవచ్చట. ఆ వేరే రకం అన్నది చూసారా? ద నేమ్ ఈస్ కాల్డ్ డిపాజిట్స్. ఏంటది? డిపాజిట్. సార్ అది డిపాజిట్స్ గివెన్ బై ద కంపెనీ కాదు, డిపాజిట్స్ టేకెన్ బై ద కంపెనీ. అంటే జనాలు కంపెనీకి డబ్బులు ఇస్తున్నారు. అంటే డిపాజిట్ ఇస్ ద మనీ విచ్ ఇస్ టేకెన్ ఫ్రమ్ హోమ్? పబ్లిక్. బై హోమ్? కంపెనీ. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో డిపాజిట్ టేకెన్ బై హోమ్? కంపెనీ. దిస్ ఇస్ సెక్షన్ నెంబర్ 5. కమ్ టు సెక్షన్ నెంబర్ 6. మనం ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నాం అనుకోండి, వాళ్ళకి మనం ఏమిస్తాం సార్ అంటే చార్జ్. ఏమిస్తాం? చార్జ్. చార్జ్ అని పిలుస్తాం. ఆల్సో కాల్డ్ ఎస్ సెక్యూరిటీ. ఏమిస్తాం? సెక్యూరిటీ. ఉత్తర డబ్బులు ఇస్తారా? నువ్వు రిటర్న్ ఇస్తావని ప్రూఫ్ ఏంటి? అందుకని ఏమడిగాడంటే, సే ఎగ్జాంపుల్, ఐ నీడ్ సమ్ మనీ 1 crore rupees. ఐ హ్యావ్ మై ఓన్ హౌస్ ప్రాపర్టీ. ఈ హౌస్ ప్రాపర్టీ వాడి పేరు మీద రాసి మార్టిగేజ్ చేసి అక్కడ నుంచి నేను డబ్బులు తీసుకుంటాను. నేను మనీ రీపే చేస్తాను అనుకోండి, నా హౌస్ పేపర్స్ నాకు ఇచ్చేస్తారు. క్లారిటీ ఉంది? దిస్ ఇస్ కాల్డ్ యాజ్ వాట్? సెక్యూరిటీ. ఆల్సో కాల్డ్ యాజ్ వాట్? చార్జ్. ఓకే, అది నెక్స్ట్ చాప్టర్ పేరు. చాప్టర్ నెంబర్ 6, చార్జ్. ఓకే, ఇప్పుడు మన దగ్గరికి ఏమొస్తాయి? డబ్బులు వస్తాయి. డబ్బులు, కంపెనీని పెట్టాం, ఇన్వైట్ చేసాం, జనాలు వచ్చి క్యాపిటల్ ఇచ్చారు, ఇంకా డిపాజిట్స్ కూడా ఇచ్చారు, అది కూడా అయిపోయింది. ఆ తర్వాత నా దగ్గరికి ఏమొచ్చింది? నా దగ్గర ఉన్న అసెట్స్ ఏవో ఉన్నాయి, హౌస్ ప్రాపర్టీ ఏదో అన్నాను, అసెట్, దానికి ఛార్జ్ పెట్టాను, అంత ఓవర్. నౌ ద కంపెనీ ఈస్ హ్యావింగ్ సమ్ మనీ. ఈ మనీని ఇట్ స్టార్ట్స్ యూటిలైజింగ్, ఖర్చు పెట్టడం మొదలు పెడుతుంది.
ఖర్చు పెట్టినప్పుడు మనీ మేనేజ్ చేయాలి, మొత్తం కంపెనీని మేనేజ్, బిజినెస్ చేయాలి. ఇప్పుడు డబ్బులు వస్తాయి కాబట్టి బిజినెస్ చేయాలి. నౌ యూ టెల్ మీ, ఏం చెప్తారు? మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్. నౌ యూ టెల్ మీ వాట్? మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్. మన దగ్గర ఉన్న డబ్బుల్ని మనం యూటిలైజ్ చేయడం మొదలు పెడతాం, బిజినెస్ చేయడం మొదలు పెడతాం. బిజినెస్ చేయడం మొదలు పెట్టడమే దాని మీనింగ్ ఏంటి? మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్. వెరీ బ్యూటిఫుల్. మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్. నెక్స్ట్ వన్, చాప్టర్ నెంబర్ 8. చాప్టర్ నెంబర్ 8. సార్ బిజినెస్ అంతా చేసిన తర్వాత ఏమొస్తుంది సార్? ప్రాఫిట్స్ వచ్చాయనుకో, జనాలకి ఏమివ్వాలి? డివిడెండ్. When the company gets the profits, the company needs to give what? Dividend. ఓకే, షేర్ హోల్డర్స్కి ఇచ్చే మనీని ఏమని పిలుస్తాం? డివిడెండ్. సో అది చాప్టర్ నెంబర్ 8 పేరు. అయిపోయింది ఎక్కడి వరకు? సింపుల్, ఓన్లీ ఈజీ, రైట్. ఇది చాప్టర్ నెంబర్ 8. సార్ చాప్టర్ నెంబర్ 9, 10 ఏం లేదు, డబ్బులు చాలా వచ్చాయి కదా, ఎవ్రీ ట్రాన్సాక్షన్ మస్ట్ బి రికార్డెడ్. డబ్బులు ఎవ్రీడే ట్రాన్సాక్షన్స్ విల్ హ్యాపెన్, అండ్ అవన్నీ ఒక దగ్గర రికార్డ్ చేయాలట. అది ఈ చాప్టర్ నెంబర్ 9, అకౌంట్స్ ఆఫ్ కంపెనీ. అకౌంట్స్ ఆఫ్ కంపెనీ, దట్ ఈస్ చాప్టర్ నెంబర్ 9. ఈజీనా? అకౌంట్స్. సార్ ఈ అకౌంట్స్ అన్నిటిని ఫైనల్ గా అవి రైట్ ఆర్ రాంగ్ అని వెరిఫై చేసే ప్రాసెస్ ని వి కాల్ ఇట్ యాజ్ ఆడిట్. ఆడిట్ అండ్ ఆడిటర్స్ అని దేర్ ఈస్ వన్ చాప్టర్, దట్ ఈస్ చాప్టర్ నెంబర్ 10, ఆడిట్ అండ్ ఆడిటర్స్. సార్ ఇవన్నీ మళ్ళీ మనం ఎలాబొరేట్ గా డిస్కస్ చేస్తాం. అందాక మనకున్న సిలబస్ ఇది. సో వి స్టార్టెడ్ విత్ వాట్? ప్రిలిమినరీ, దేర్ ఆఫ్టర్ ఇన్కార్పొరేషన్, దేర్ ఆఫ్టర్ ప్రాస్పెక్టస్, దేర్ ఆఫ్టర్ వాట్? షేర్ క్యాపిటల్ అండ్ డిబెంచర్స్, దేర్ ఆఫ్టర్ డిపాజిట్స్, చార్జ్, మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్, డివిడెండ్, అకౌంట్స్, ఆడిట్. దిస్ ఈస్ ద సిలబస్ వీ హ్యావ్. ఇది ఓన్లీ సెక్షన్ నెంబర్ 1. చెప్పండి. సెక్షన్ నెంబర్ 1, షార్ట్ టైటిల్, ఎక్స్టెంట్ అండ్ కమెన్స్మెంట్. వాట్ ఈస్ షార్ట్ టైటిల్? నేమ్ ఆఫ్ ద యాక్ట్. వాట్ ఈస్ ఎక్స్టెంట్? అప్లికబిలిటీ. ఈ యాక్ట్ ఎవరెవరికి అప్లై అవుతుంది అంటే, ఎక్స్టెంట్ ఏంటి? ఆల్ ఓవర్ ఇండియానా, లేకపోతే ఆల్ ఓవర్ ఇండియా ఎక్స్క్లూడింగ్ జమ్మూ కాశ్మీరా, ఆర్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అని చెప్తుంది అనమాట. నెక్స్ట్ కమెన్స్మెంట్. సెక్షన్ 2లో ఏముంటాయి? కంప్లీట్ డెఫినేషన్స్ విల్ బి దేర్ ఇన్ సెక్షన్ నెంబర్ 2. ఓకే సార్, అసలు ఎందుకు సార్ కంపెనీని పెడతారు? వేరియస్ ఫార్మ్స్ ఉన్నప్పుడు మీరు చెప్పండి. బిజినెస్ ఫార్మ్స్ మీకు తెలిసినవి చెప్పండి. సోల్ ప్రొపరేటర్, పార్ట్నర్షిప్ ఫర్మ్, వెరీ గుడ్, ఎల్ఎల్పి, వెరీ గుడ్, హెచ్యుఎఫ్, కోఆపరేటివ్ సొసైటీ, ఇంకా మీకు తెలిసినవి ఏఓపి, బిఓఐ, నెక్స్ట్ ట్రస్ట్, ఇలా వేరియస్ ఫార్మ్స్ ఉన్నాయి కదా. ఎన్ని ఫార్మ్స్ ఉండగా మనం ఎందుకు ఈ ఫామ్కి వస్తాం? అది కంపెనీ. ఇవన్నిటితో పాటు ఏం పెట్టుకోవచ్చు? కంపెనీ కూడా పెట్టచ్చు. వై కంపెనీ? ఇది మన ఫస్ట్ క్వశ్చన్, మనకు అరైజ్ అవ్వాల్సింది. కంపెనీయే ఎందుకు? ఓకే, కంపెనీ కోసం ఒక సెపరేట్ యాక్ట్ ఉంది మనకి. ఎందుకు ఏఓపికి సంబంధించింది లేదు? అయితే ఈ పార్ట్నర్షిప్ ఫర్మ్, ఎల్ఎల్పి అయితే ఉన్నాయి సిలబస్ లో, ఫౌండేషన్ లెవెల్లో. బట్ ఇక్కడ మనకు ఉన్నది ఏంటి? కంపెనీస్ యాక్ట్ ప్రైమర్లీ 40 మార్క్స్ ఇచ్చాడు. అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఫైనల్లో కూడా ఉంది ఇది. ఫైనల్లో మిగతావి ఏం లేవు, కానీ ఫైనల్లో ఏముంది? కంపెనీస్ యాక్ట్ ఉంది. రీజన్ కంపెనీ ఫార్మ్ ఆఫ్ ఆర్గనైజేషన్ కి ఒక స్టోరీ ఉంది. అది ఎందుకు వచ్చింది ఏంటంటే ఒక స్టోరీ ఉంది. అడ్వాంటేజా డిసడ్వాంటేజ్ అనేది ఒక స్టోరీ, దట్ వీ నీడ్ టు సీ. సో ఐ విల్ టేక్ 5 minutes టైమ్ టు మేక్ యూ అండర్స్టాండ్ వై కంపెనీస్ నీడెడ్, వై పీపుల్ విల్ ఇన్కార్పొరేట్ కంపెనీ. ఓకే, సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఐ విల్ ట్రై టు టెల్ యూ సోల్ ప్రొపరేటర్షిప్. ఓకే, సోల్ ప్రొపరేటర్షిప్ నేను ఏం చేస్తానంటే ఐ విల్ షో యూ వన్ స్టేట్మెంట్, వేర్ ఈ స్టేట్మెంట్ లో దిస్ సైడ్ ఐ విల్ రైట్ సోర్సెస్ ఆఫ్ ఫండ్స్.
ఏమైనా రైట్. అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్. అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్. సార్ సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ అంటే మీనింగ్ ఏంటి సార్? మనకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి. అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్ అంటే మనం ఎక్కడ ఖర్చు పెట్టాం, ఇదే కదా, అవునా? ఇది ఒక స్టేట్మెంట్ చూపిస్తున్నాను మీకు. ఈ సోర్సెస్ లో ఫస్ట్ నేను రాస్తున్నాను క్యాపిటల్. ఒక బిజినెస్ కి, సోల్ ప్రాపర్షిప్ అనే ఒక బిజినెస్ కి ఏముంటుందట? సోర్స్ ఆఫ్ ఫండ్స్ క్యాపిటల్. ఆ క్యాపిటల్ ఎవరు ఇచ్చారట? ఓనర్. సోల్ ప్రాపర్టీ క్యాపిటల్ ఎవరిస్తాడు? ఓనర్. ఓకే, ఓనర్ ప్రొవైడ్ చేసిన క్యాపిటల్. కొంచెం పెద్దగా మాట్లాడదాం అమౌంట్స్. 1 CR. 1 crore కి ఎన్ని జీరోస్ ఉంటాయి? 6. వెరీ గుడ్ క్వశ్చన్ ఐ ఆస్క్డ్. 1 crore కి ఎన్ని జీరోస్ ఉంటాయి? 7 జీరోస్ ఉంటాయి. తడుకోకుండా ఆన్సర్ చెప్పాలి అది. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఎందులో ఉన్నాం? ఏ కోర్సులో ఉన్నాం. మనకి నెంబర్స్ మీద బాగా గ్రిప్ ఉండాలి. మనకు మ్యాథమెటిక్స్ వచ్చే అక్కర్లేదు. ఏ మ్యాథమెటిక్స్? డెరివేటివ్స్, ఇంటిగ్రేషన్స్, లేకపోతే సైన్ టీటా, కాస్ టీటా, ఏవేవో ఉంటాయి. అవన్నీ మనకు రాకపోయినా పర్వాలేదు. ఏవి రావాలి? చాలా మంది, 1 or 2 people కాదు, అడగగానే 7 సున్నాలు ఉన్నాయి కాన్ఫిడెంట్గా ఎవరు చెప్పలే. 7 అని అనలేదు. రాంగ్ ఏమని డౌట్, అందుకు అనలేదు. 1 crore కి ఎన్ని జీరోస్ ఉంటాయి? 7 జీరోస్ ఉంటాయి. ఒక అటుపక్క ఇటుపక్క, అటుపక్క ఉంటాయి. ఓకే, 1 పక్కన 7 జీరోస్. 1 crore. సో ఈ క్యాపిటల్ తీసుకున్నాడట. దీంతో పాటు బ్యాంక్ దగ్గర నుంచి లోన్ తీసుకున్నాడట. లోన్, ఈ బిజినెస్ బ్యాంక్ దగ్గర నుంచి కూడా లోన్ తీసుకున్నారు, ఒక 2 crores. 2 పక్కన 7 జీరోస్. సో వాట్ ఈస్ ద టోటల్ ఫండ్ దట్ యు హ్యావ్ నౌ? 3 crores. ఈ 3 crores నీ చేతిలో ఉంది. ఇప్పుడు దీంతో బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఓకే, బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు, బిజినెస్ స్టార్ట్ చేయాలి, అసెట్స్ కొనాలి. అసెట్స్ ఏవో ఫిక్స్డ్ అసెట్స్ కొన్నావట. ఫిక్స్డ్ అసెట్స్, దాని కాస్ట్ కూడా 3 crores అయింది. దాని కాస్ట్ కూడా ఎంత అయింది? 3 crores. టోటల్ సరిపోయింది. ఆల్వేస్ నీ సోర్స్ ఆఫ్ ఫండ్స్, నీ అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్ మ్యాచ్ అవ్వాలి. సార్ ఒకవేళ ఇక్కడ 3 crores లేదు సార్, 2 crores ఫిక్స్డ్ అసెట్ సార్ అన్నాను అనుకో, ఇంకో 1 crore ఎక్కడ ఉంటది? క్యాష్ ఆర్ బ్యాంక్ లో ఉండాలి కదా. ఆ డబ్బులు అలా మ్యాచ్ అవ్వాలి. 3 crores మ్యాచ్ అయిపోయింది. రైట్, ఈజీ ఓన్లీ. ఇప్పుడు ఈ బిజినెస్ చేసాం, ప్రాఫిట్స్ బాగా వచ్చాయి. బిజినెస్ చేస్తే ప్రాఫిట్స్ ఎలా తెలుస్తుంది సార్? ఇంకో స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్లో ఏం రాస్తున్నానంటే, ఇన్కమ్స్ అని ఇటువైపు రాస్తాను, ఎక్స్పెన్సెస్ అని ఇటువైపు రాస్తాను. ఓకేనా? ఇన్కమ్స్ ఏమో అటుపక్క, ఎక్స్పెన్సెస్ ఏమో ఇటుపక్క రాస్తాను. ఇన్కమ్, ఇమాజిన్ ఏ కేస్ వేర్ ఇన్కమ్ మీకు 20 lakhs వచ్చింది, ఎక్స్పెన్సెస్ 10 lakhs వచ్చింది. ప్రాఫిటా కాదా? ఇక్కడ ప్రాఫిట్ ఒక 10 lakhs ఉంది, అంతేనా? అప్పుడే కదా ఇది రెండు మ్యాచ్ అయ్యి 20 lakhs అయ్యి P&L అకౌంట్ ఫామ్ అవుతుంది, అంతేనా? వాట్ ఈస్ దిస్ కాల్డ్ ఎస్ ప్రాఫిట్. సార్ నాకు ఆన్సర్ చెప్పండి. వెన్ యూ స్టార్ట్ ఎ బిజినెస్ యూ గెట్ ప్రాఫిట్స్. ఆ 10 lakhs ఎవరికి వస్తుంది సార్? ఓనర్కి వస్తుంది. ఓకే, అంటే ఈ 10 lakhs కూడా ఎవరికి ఇచ్చేయాలి? ఓనర్కి ఇచ్చేయాలి. సార్ నాకు డబ్బులు ఇచ్చింది ఎవరు? ఓనర్. ఫస్ట్ లో అతను ఇచ్చిన డబ్బులు ఎంత? 1 CR. ఇప్పుడు మళ్ళీ అతనికి ఇచ్చేయాలి కదా. అది తెలుసా? ఈ రూల్ తెలుసా అకౌంట్స్ లో? ఏ రూలు? ఓనర్ వేరు, బిజినెస్ వేరు. సో ఓనర్ నాకు 1 crore ఇచ్చాడు. ఇప్పుడు ఓనర్కి నేను తిరిగి ఎంత ఇవ్వాలి? 1 crore ఇవ్వాలి. దాంతోపాటు ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది కదా, ఈ 10 lakhs కూడా ఇవ్వాలి. అంటే టోటల్ విల్ బికమ్ 1 crore ప్లస్ 10 lakhs, 1.1 crore. అంతే కదా దీని మీనింగ్? ఎక్కడ వరకు క్లారిటీ ఉంది? ఇప్పుడు నేను ఇదే స్టోరీని కొంచెం మారుస్తున్నాను. మార్చి ఏం చెప్తున్నానంటే, ఇక్కడ లాస్ వచ్చింది. ఏమొచ్చింది? లాస్. అంటే ఈ 20 ఇటు పక్క, ఈ 10 ఇటు పక్క రాస్తున్నా. 20 దిస్ సైడ్, 10 దిస్ సైడ్. వాట్ ఈస్ లాస్? 10 lakhs. ఇప్పుడు నాకు ఆన్సర్ చెప్పండి, ఓనర్కి ఆ బిజినెస్ ఎంత ఇవ్వాలి? ముందు 1 crore ఇవ్వాలి, ఇప్పుడు 10 lakhs లాస్ అయిపోయాడు, ఇంకా ఎంత ఇవ్వాలి? 90 lakhs ఇవ్వాలి, అవునా కదా? సో సరిపోయింది. అయితే నాకు ఇప్పుడు ఏమనిపించింది, కంటిన్యూస్ గా ఈ కంపెనీకి లాస్లు వస్తున్నాయట. లాస్ 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 లాస్, ఎవ్రీ టైం లాస్. వన్ ఫైన్ డే ఆ ఓనర్ అలిసిపోయాడట. అలిసిపోయి హీ వాంట్స్ టు క్లోజ్ హిస్ బిజినెస్ ని మూసేద్దాం అనుకున్నాడట. మూసేద్దాం అనుకున్నప్పుడు సార్ స్టార్ట్ చేసినప్పుడేమో సోర్స్ నుంచి స్టార్ట్ చేశా, వచ్చిన డబ్బులను ఖర్చు పెట్టా. మూసేసినప్పుడు అప్లికేషన్ నుంచి స్టార్ట్ అవ్వాలి. మీ దగ్గర ఏముండిపోయింది? ఫిక్స్డ్ అసెట్స్. మరి మూసినప్పుడు ఆ ఫిక్స్డ్ అసెట్స్ ఎందుకు? బిజినెస్ లేనప్పుడు ఆ బిజినెస్ కి ఫిక్స్డ్ అసెట్ ఎందుకు? సెల్ దోస్ ఫిక్స్డ్ అసెట్స్. ఏం చేయాలి? సెల్. వెన్ యూ సెల్ యూ విల్ రియలైజ్ సమ్ మనీ. ఆ మనీని
మనం ఇప్పుడు యూటిలైజ్ చేసి ఈ మనకు డబ్బులు ఇచ్చారు కదా ముందు, వాళ్ళకి రీపే చేయాలి, అవునా కదా? సో ఇమాజిన్ కేస్ వేర్ ఫిక్స్డ్ అసెట్స్ అన్ని అమ్మేసావట, ఫిక్స్డ్ అసెట్స్ అన్ని అమ్మేసిన తర్వాత యూ రియలైజ్డ్ 50 lakh రూపీస్, 3 కోట్ల వర్త్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ మీ దగ్గర ఉంటే అమ్మేస్తే ఎంత వచ్చింది? 50 lakhs. Now this 50 lakhs must be utilized for repayment of what? రీపేమెంట్ ఆఫ్ ది సోర్సెస్, అంతే కదా? సోర్స్ లో ఎవరు ఉన్నారు? బ్యాంకు ఓనర్ ఇద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఫస్ట్ ఎవరికి ఇవ్వాలి సార్? బ్యాంకర్కి ఇవ్వాలి. ఎందుకంటే వీడు అవుట్ సైడర్, రిస్క్ ఆడు తీసుకోడు, ఫస్ట్ అడిగి ఇచ్చేది. లాస్ట్ మిగిలిపోయింది ఎవరు? ఓనర్. వాడు తీసుకోలేమని మిగిలితే, ఎందుకంటే ఓనర్ ఇస్ కాల్డ్ యాజ్ రిస్క్ టేకర్. హూ ఇస్ ద ఓనర్ అంటే క్యాపిటల్ ప్రొవైడర్ కాదు. క్యాపిటల్ ప్రొవైడర్ మే నాట్ బి ఓనర్, బట్ రిస్క్ టేకర్ ఈస్ కాల్డ్ యాజ్ ఓనర్. సో ఓనర్ డెఫినేషన్ అది. జనరల్ గా ఓనర్ ఎవరైనా అడిగా అనుకో, అందరూ చెప్పే ఆన్సర్ ఏంటి? హూ ఇస్ ద ఓనర్ అంటే దోస్ హూ ప్రొవైడ్ క్యాపిటల్ అంటారు. నా డెఫినేషన్ ఏంటి? దోస్ హూ ప్రొవైడ్ క్యాపిటల్ కాదు, దోస్ హూ టేక్ రిస్క్. ఓకే, అంటే రిస్క్ అంటే లాస్ట్ వరకు ఆడే, ఏమైనా మిగిలితే తీసుకుంటే లేకపోతే తీసుకోడు. ఇది కదా స్టోరీ. ఇక్కడ వరకు బాగానే ఉందిరా. ఏం జరిగింది? ఈ 50 lakhs ని బ్యాంక్కి రీపే చేసాం. ఇంకా బ్యాంక్ ఎంత ఇవ్వాలి? బ్యాంక్కి 2 crores ఇవ్వాలి, మైనస్ 50 lakhs చేసాం. ఇంకా ఎంత ఇవ్వాలి? 1.5 crores ఇవ్వాలి. ఇక్కడ స్టార్ట్ అయింది స్టోరీ. ఈ 1.5 crores ఇవ్వడానికి బిజినెస్ దగ్గర డబ్బులు లేవు. బిజినెస్ దగ్గర ఉన్నాయా? ఏం లేవు. బిజినెస్ దగ్గర డబ్బులు ఏం లేవు. ఇప్పుడు ఏం చేయాలి సార్? బిజినెస్ ఏం లేదు. రవి అనుకోండి, బిజినెస్ పెట్టింది ఎవరు? రవి. పేరు పెట్టాడు రవి, ఆ బిజినెస్ కు పేరు పెట్టాడు. పెడతారు కదా అలాగా. ఏమని పెట్టాడు? రవి ట్రేడర్స్ అని పెట్టాడట బిజినెస్. ఓనర్ ఎవరు? మిస్టర్ రవి. ఇప్పుడు ఈ బిజినెస్ పేరు మీద నడుస్తుంది మొత్తం. బిజినెస్ విల్ హ్యావ్ దిస్ బ్యాలెన్స్ షీట్, అదే సోర్స్, అదే అప్లికేషన్. అంత రీపేమెంట్ చేయడానికి డబ్బులు లేవు. ఇప్పుడు చెప్పండి నాకు ఆన్సర్. ఈ బ్యాంక్ ఏమో ఎస్బీఐ. ఎస్బీఐకి ఇంకా ఎంత ఇవ్వాలి? 1.5 CR ఇవ్వాలి. ఇప్పుడు ఈ ఎస్బీఐ బిజినెస్ దగ్గరకు వచ్చి అడిగింది, రవి ట్రేడర్స్ పే 1.5 crores అని. రవి ట్రేడర్స్ ఆన్సర్ చెప్తుందా? రవి ట్రేడర్స్ ఎవరు? ఒక ఆర్టిఫిషియల్ పర్సన్. రవి ట్రేడర్స్ బదులు ఎవరు మాట్లాడాలి? ఓనర్ మాట్లాడాలి. ఇప్పుడు రవి వచ్చాడు పిక్చర్ లోకి. రవి ప్లీజ్ పే 1.5 crores అని అడిగారు. రవి ఇప్పుడు ఏమంటున్నాడంటే డబ్బులు లేవన్నాడట. రవి దగ్గర డబ్బులు లేవన్నాడట. ఎందుకు లేవంటే, నా బిజినెస్ అంతా సేల్ చేస్తాను, బిజినెస్ దగ్గర నుంచి 50 lakhs వచ్చింది, ఆ 50 lakhs నీకు ఇస్తాను, ఇంకా నా దగ్గర ఏం లేవని చెప్పాడు. ఓకే, అప్పుడు ఈ ఎస్బీఐ కోపం వచ్చి ఎక్కడికి వెళ్తుంది? కోర్టు. ఎక్కడికి వెళ్ళాలి? కోర్టుకి వెళ్ళాలి. నాకు ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. కోర్టులో ఎస్బీఐ ఆర్గ్యుమెంట్ ఏముంటుంది సార్? కోర్టులో ఎస్బీఐ ఆర్గ్యుమెంట్ 1.5 crores నా దగ్గర అప్పు తీసుకున్నాడు ఇన్ ద నేమ్ ఆఫ్ రవి అండ్ ట్రేడర్స్. నో డబ్బులు కట్టట్లేదు అని కోర్టులో అడుగుతారు. కొంచెం మాకు న్యాయం చేయండి అని. ఇప్పుడు కోర్టు ఎవరిని పిలుస్తుంది సార్? రవి ట్రేడర్స్నా, రవినా? రవి ట్రేడర్స్ రాగలదా? ఎవరు వస్తారు? రవి వస్తాడు. ఓకే, రవి వస్తే కోర్టు అడుగుతుంది రవిని డబ్బులు కట్టి అని. అప్పుడు రవి ఆన్సర్ చెప్పాడట. ఏమైనా ఆన్సర్ చెప్పాడంటే, ఇట్ ఈస్ ద లోన్ టేకెన్ బై మీ, యూ కెన్ ఆస్క్ బిజినెస్, యూ కెనాట్ ఆస్క్ ఓనర్ అని ఆన్సర్ చెప్పాడట. ఎవరు? రవి. దెర్ ఇస్ యూజువల్ ప్రొసీజర్ దట్ వీ విల్ ఫాలో. ఈ ఆన్సర్ చెప్పగానే కోర్టు జడ్జి ఏం చేస్తాడు? హ్యామర్ ఇసిరేస్తాడు. ఎస్ ఆర్ నో? అవును కదా, హ్యామర్ ఇసిరేస్తాడు. అలాంటి ఆన్సర్లు చెప్పకూడదు. నువ్వు నీ పేరు మీద తీసుకోవాల్సింది బిజినెస్ పేరు మీద తీసుకున్నావు. నువ్వు ఓనర్, నువ్వు రిస్క్ టేకర్. బిజినెస్ అని పేరు పెట్టేసి బిజినెస్ అడుగు. ఎవరిని అడగాలి? బిజినెస్ అడుగంటే బోర్డుని అడగాల? బయటకు వెళ్తే రవి ట్రేడర్స్ బోర్డుని అడుగుతావా? సో ఖచ్చితంగా ఆన్సరబుల్ ఎవరు? ఓనర్ ఓన్లీ. 1.5 crores కాదు, 10 crores అప్పు చేస్తావు. హూ ఇస్ ఆన్సరబుల్? రవి ఓన్లీ. సో ఓనర్ విల్ హ్యావ్ అన్లిమిటెడ్ లైబిలిటీ. ఓనర్ విల్ హ్యావ్ వాట్? అన్లిమిటెడ్ లైబిలిటీ. ఎంత అప్పు ఉంటే అంత ఓనరే కట్టాలి. ఇది అన్లిమిటెడ్ లైబిలిటీ అంటే. క్లారిటీ ఉందా లేదా? సో సోల్ ప్రొప్రైటర్షిప్ లో ఓనర్స్ లైబిలిటీ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ వైండింగ్ అప్ ఆఫ్ ద బిజినెస్, ఓనర్స్ లైబిలిటీ విల్ బి హౌ మచ్? అన్లిమిటెడ్. అన్లిమిటెడ్ మీనింగ్ ఏంటి సార్ అంటే 1.5 crores కాదు, ఎన్ని క్రోర్స్ ఉన్నా కట్టాలి.
దేర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్. ఒకవేళ డబ్బులు లేకపోతే ఏం చేస్తారు సార్? రవి దగ్గర డబ్బులు లేకపోతే, క్యాష్ లేదు ఇవ్వడానికి, అప్పుడు ఏం చేస్తారు సార్ అంటే, రవి అంట ఒక చిన్న 20 ఫ్లోర్ అపార్ట్మెంట్ లో ఒక 10 ఫ్లోర్స్ ఉన్నాయట అతనికి ఓన్ గా. అంటే రవి పేదోడు కాదు, ధనవంతుడే. రవి దగ్గర ఏమున్నాయి? ఆస్తులు ఉన్నాయి, అమ్మేస్తారు. ఆస్తులన్నీ ఏం చేస్తారు? అమ్మేస్తారు. రవి ఓన్ పేరు మీద ఉన్నాయి, బిజినెస్ పేరు మీద కాదు, రవి పర్సనల్ నేమ్ మీద ఏమున్నాయట? ఆస్తులు ఉన్నాయట. దే విల్ సెల్ ఇట్ ఆఫ్, అమ్మేస్తారు. రవికి ఒక మంచి కారు ఉందట, మామూలు కారు కాదట, 2 కోట్లట కారు, సెల్, అమ్మేస్తారు. మంచి వాచ్ ఉందట, మామూలు కాదు, రోలెక్స్, 5 lakhs వాచ్ అట, అది అమ్మేస్తారు. ఓకే, నువ్వు అప్పున్నావు అనుకో, కోర్టుకు వెళ్ళింది అనుకో, నీ దగ్గర ఉన్న ఆస్తులన్నీ ఏం చేస్తారు? అమ్మేస్తారు. ఇది శివాజీ సినిమా చూసినట్టు అనిపిస్తుందా? అన్ని ఎలా ఇచ్చి రూపాయి బిల్లు పట్టుకుని వెళ్ళిపోవడమే. అదే చేస్తాడు ఆ సినిమాలో, అలా చేస్తారు సోల్ ప్రొపర్షిప్ అయితే. మీరు యూ కెనాట్ ఎస్కేప్ అవ్వలేరు. వాళ్ళు ఏమైనా వదిలేశారు అంటే కొన్నే వదిలేస్తారు, ఐసు, కిడ్నీస్, హార్ట్, హ్యాడ్ వదిలేదు, మిగతావన్నీ బయటకెళ్ళిపోతారు. ఓకే, స్టోరీ అర్థమైపోయింది కదా? దెన్ యూ విల్ బి డిక్లేర్డ్ యాజ్ ఇన్సాల్వెంట్. మిమ్మల్ని ఏమని పిలుస్తారు? ఇన్సాల్వెంట్. వన్స్ యూ అప్లై ఫర్ ఇన్సాల్వెన్సీ, ఇన్సాల్వెంట్ అని కోర్టు నిన్ను డిక్లేర్ చేసింది అనుకో, ఓకే, ఆ తర్వాత నుంచి యు ఆర్ ఇన్ఎలిజిబుల్ టు ఎంటర్ ఇన్ టు ఎనీ కాంట్రాక్ట్. కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవ్వడానికి నీకు కెపాసిటీ ఉండదు, ఉంటది ఆ కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవ్వడానికి నీకు కెపాసిటీ ఉండదు, ఇన్సాల్వెంట్ అయిపోతుంది. క్లారిటీ ఉంది ఇక్కడ వరకు? ఆ తర్వాత నువ్వు మళ్ళీ లోన్ తీసుకోగలవా? ఇంకెవరినైనా అడగగలవా? అడగలేవు, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఇన్సాల్వెంట్. అది స్టోరీ, అర్థమైందా లేదా? ఇదంతా ఏ కేసు? సోల్ ప్రాపర్టీ. ఇదే కేసులో ఓనర్ ప్లేస్ లో ఇద్దరిని పెట్టండి, అప్పుడు పార్ట్నర్స్. స్టోరీ అంతా సేమే. ఇప్పుడు లాస్ 2 crores వచ్చింది అనుకుందాం, బ్యాంక్ నువ్వు కట్టాల్సింది ఎంత వచ్చింది? 2 crores. ఇద్దరు ఉన్నారు పార్ట్నర్స్, రవి, నాతో ఎవరు ఆ మూసేసిన బిజినెస్ పార్ట్నర్ ఎవరు చెప్పండి? ఎవరో ఒకరి పేరు. శ్రవణ్ సార్. ఓకే, శ్రవణ్ సార్ ఇంకో పార్ట్నర్ అంట. ఓకే, ఇప్పుడు 2 crores కట్టాలి కదా. అప్పుడు సార్ అన్లిమిటెడ్ లయబిలిటీయా? అన్లిమిటెడ్ లయబిలిటీ కాదు, హియర్ లిమిటెడ్ లయబిలిటీ. చెప్తాను, హియర్ లిమిటెడ్ లయబిలిటీ. పార్ట్నర్స్ లయబిలిటీ విల్ బి ఇనీషియలీ లిమిటెడ్ అప్ టు దేర్ ఓనర్షిప్, అప్ టు దేర్ పార్ట్నర్షిప్ రేషియో. 50% 50% అనుకోండి. రవి ఎంత కట్టాలి? 1 crore. శ్రవణ్ ఎంత కట్టాలి? 1 crore. ఓకే, అయితే రవి అట ఇప్పుడే వస్తానుండని లండన్ వెళ్ళిపోయాడట, ఇప్పుడు వస్తానుండి ఫ్లైట్ ఎక్కి ఎక్కడికి వెళ్ళిపోయాడట? యూకే వెళ్ళిపోయాడు. అక్కడ నుంచి రావట్లేదట, ఎప్పుడు ఫోన్ చేసినా వస్తానని అంటున్నాడట, రావట్లే. మరి ఎస్బీఐ ఇప్పుడు రవిని అడగడానికి ఛాన్స్ లేదు, దొరకట్లేదు రవి. అప్పుడు ఎవరిని అడుగుతారు? శ్రవణ్ అడుగుతారు. ఇప్పుడు రవి కట్టాల్సిన 1 crore కూడా శ్రవణ్నే కట్టమని అడుగుతారు. 1 crore + 1 crore 2 crore. అక్కడ 2 కాదు 20 ఉన్నా ఎవరు కట్టాలి? శ్రవణే కట్టాలి. అగైన్ ద పార్ట్నర్స్ లయబిలిటీ విల్ బికమ్ అన్లిమిటెడ్. సో పార్ట్నర్స్ లయబిలిటీ విల్ బి ఇనీషియల్లీ లిమిటెడ్ if the partner is available to pay. If one partner jumps, అప్పుడు ఏమవుతుంది? దెన్ ఆల్ ద రిమైనింగ్ పార్ట్నర్స్ ఆర్ జాయింట్లీ అండ్ సెవరల్లీ లయబుల్. మొత్తం అంతా వాళ్ళు కట్టాలి. ఇది రెండో స్టోరీ. ఇదే స్టోరీ పార్ట్నర్షిప్ స్టోరీ. ఇక్కడ వరకు అందరికి తెలుసు. వేరస్ వెన్ ఇట్ కమ్స్ టు ద కంపెనీ, ద స్టోరీ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. ఓకే, వాళ్ళ లయబిలిటీ ఎలా ఉంటుంది ఏంటి అన్నది వీ నీడ్ టు సీ దట్, వీ నీడ్ టు స్టార్ట్ టుమారో. ఓకే, ఇప్పుడు కంపెనీ ఇంకా వెళ్ళలేదు, మనం కంపెనీ ఎలా ఆపరేట్ అవుతుంది, కంపెనీలో లయబిలిటీ ఎలా ఉంటుంది, ఎవ్రీథింగ్ వి విల్ సీ టుమారో. ఓకే, డన్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.